ఎవరన్నా చెప్పినట్టు వినకుంటా శీత్వ పనులు చేస్తే ఏమని తిడతారు వాళ్ళ? అరే ఏందిరా ఈ కోతి శాతలు అని తిడుతుంటాం. కొందరు పిల్లగాళ్ళైతే ఏదైనా వస్తువు పట్టుకున్నారంటే అస్సలే ఇడిచిపెట్టరు. ఈడేం కోతి పోరాడున్నాడు, అసలే ఇడుస్తలేడు అని తిట్టుకుంటారు కదా. కోతులు గిట్ల చేస్తే తిట్టకుంటా ఏం చేస్తారు మరి? కోతులకు కోపం వస్తే ఎట్లుంటుందో చూడురి. కొండగట్టు కాడ కోతి చేసిన కథకు పాపం ఈ వీళ్ళదైతే చిన్న గోసగాలే. ఈ కుటుంబం వాళ్ళంతా కొండగట్టు అంజన దర్శనానికి అని పోయిర్రు. ఇక కొండగట్టు అంటే కోతులు ఎట్లుంటాయో తెలిసే కదా. ఇక వాళ్ళేమో బ్యాగులు పక్కకు పెట్టి కొబ్బరి చిప్పలు వాళ్ళకు కొట్టే పనులు ఉంటే ఆయన కోత వచ్చి హ్యాండ్ బ్యాగుని ఎత్తుకొని గోపురం మీదకి ఎక్కింది. హ్యాండ్ బ్యాగులు ఏమైనా తినేటివి పట్టుకొచ్చిరా లేదా అని బ్యాగ్ ఓనర్ లెక్కనే బాజాప్తా గుండి తీసి చూసింది. ఇక అందులో తినేటందుకు ఏం దొరకపోయే వరకు ఎందుకమ్మా ఇంత బ్యాగులు పట్టుకొని వస్తుంటారు, ఇంత పాటి బిస్కెట్ ప్యాకెట్ కూడా పెట్టుకోరని తిట్టుకుంటున్నట్టున్నది. ఇక అందులో సెల్ ఫోన్ కనిపించే వరకు ఫోన్ తీసుకున్నది. అబ్బా మా కోతిగాడు ఎవడన్నా రీల్ చేసి పెడుతురా ఎట్లా చూస్తా అని ఇక ఫోన్ తీసుకొని మురుసుడు పెట్టింది. కోతల సైకాలజీ బాగానే ఎరకబట్టిన ఈ బ్యాగ్ వాళ్ళు ఏం చేసిరు, ఓ పులిహోర పొట్లాన్ని గోపురం ఎక్కి ఇచ్చిర్రు. ఇక అది ఏమేడుస్తావు తీసుకో అని బ్యాగుని అయితే కిందకి ఇసిరింది. ఇగో మీ బ్యాగులో సామాన్లు అయితే నేనేం ముట్టుకోలే చెప్తున్నా అన్నట్టే బ్యాగుని ఇచ్చింది కానీ ఫోన్ అయితే దగ్గర పెట్టుకున్నది. చెప్పే మా అమ్మ నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా, నీకేమన్నా కావాలంటే అది తినిపిస్తమే తల్లి, జరగా ఫోన్ అయితే ఇయ్య నీకు పుణ్యం ఉంటుందని పాపం దాన్ని బతిలాడుకుంటా గోపురం ఎక్కి పొద్దుతిరుగుడు పువ్వు తిరిగినట్టే ఒక తిరగలేదు పాపంకి అన్న. అదెందుకు ఇస్తుంది? ఫోన్లో వచ్చిన కాడ నుంచి మనుషులే కోతుల కంటే అడేటు కాబట్టి ఇక కోతికి ఫోన్ దొరికితే అది ఇస్తుంది. మా దడికున్నది కొయ్యా నేను ఫోన్ అసలే ఇయ్యా అని 2-3 గంటలు ఆటాడిచ్చింది పోయిగా. అప్పుడు ఏమేడుస్తావు తీసుకపో అని ఇసిరిందట. చూసిరా గట్లుంటాయి కోతి శాతలు. అందుకే కోతుల తెరువు పోవద్దు అని చెప్పేది. అవి మనుషుల కంటే 2 ఆకులు ఎక్కువనే నవ్వులుంటాయి మరి.